ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. గురువు మే నుంచి వృషభ రాశిలో 9వ స్థానంలో ఉన్నాడండి. అద్భుతమైన స్థానంలో శుభుడై ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మా బంధుమిత్రులతోటి సఖ్యత ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం అవుతుంది. భక్తి సిద్ధులు ఎక్కువ అవుతాయి. శని ఉగాది నుంచి కుంభరాశిలో 6వ స్థానంలో శుభుడై ఉండటం వల్ల నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. రుణాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రుణ బాధలు తొలగిపోతాయి. దీర్ఘకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. రాహు ఉగాది నుంచి 7వ రాశిలో సాధారణ శుభులై ఉండటం వల్ల కొత్త పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందండి. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మరి కేతువు ఉగాది నుంచి కన్యా రాశిలో 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉండటం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం మేలు. ధనం పొదుపుగా వాడాలి. స్వస్తి.